హాయ్ ఎవ్రీవన్. టుడే క్లాస్ వచ్చేసరికి ఏబీజీ. ఏబీజీ అంటే ఆర్టీరియల్ బ్లడ్ గ్యాసెస్. ఆర్టీరియల్ నుంచి మనం తీసే బ్లడ్ గ్యాసెస్లో ఉండే ఏమేమి కంటెంట్స్ ఉంటాయి, వాటి యొక్క విలువలు ఏంటి, ఏమి తగ్గితే ఏమంటారు, ఏమి తగ్గితే ఏమి ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఏ టైంలో ఆ ఏబీజీని మనం తీయాలి, ఏ కండిషన్లో పేషెంట్లలో ఏబీజీని తీయాలి. ఏబీజీ గురించి ఎమర్జెన్సీ, ఐసీయూ, ఓటీలో ఉండే అందరూ కంపల్సరిగా తెలుసుకోవాల్సిన వీడియో అండి ఇది చాలా తెలుసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది, తెలియకపోతే ఏదో పెద్ద లాగా అని అనిపిస్తుంది. కానీ నేను చెప్పిన తర్వాత మీకు ఇంతేనా అనే కైండ్ ఆఫ్ లోకి వెళ్ళిపోతారని నేను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను. నేను చాలా సింపుల్గా అర్థవంతంగా మీకు అర్థమయ్యే రీతిగా నేను ఏబీజీ చెప్తాను, ప్లీజ్ ఫాలో. దీంట్లో మనం అసలు మీకు ఎస్టోసిస్కి ఆల్కహాలిసిస్కి అనేది ముందు తేడా తెలియాలి. ముందు తేడా తెలిసిన తర్వాతనే మీకు అనేది అర్థవంతంగా అర్థమవుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1 to 7.35 to 7.45 7.35 కంటే బిలో ఉంటే దాన్ని ఎస్టోసిస్ అంటాము. 7.45 కంటే ఎబో ఉంటే దాన్ని ఆల్కహాలిసిస్ అంటాము. ఇది తటస్థి, న్యూట్రల్ అండి. ఇది మన బ్లడ్ యొక్క పీహెచ్ వాల్యూ 7.35 to 7.45 అనేది నార్మల్. దీనికంటే బిలో ఉంటే మనం ఎస్టోసిస్ అంటాము, దీనికంటే అబోవ్ ఉంటే ఆల్కహాలిసిస్ అంటాము. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్లాస్లోకి వస్తే రెస్పిరేటరీ ఎస్టోసిస్ అంటే ఎసిటోసిస్ అన్నాడు కాబట్టి మనం పీహెచ్ వాల్యూ 7 కంటే తక్కువ ఉంటుంది, అంటే పీహెచ్ అనేది తగ్గుతుంది. ఇక్కడ రెస్పిరేటరీ ఎస్టోసిస్ వచ్చేసరికి పీసీఓ2 ఎప్పుడు పెరిగే ఉంటుందండి, బైకార్బోనేటివ్ కూడా పెరిగే ఉంటుంది. మనం ఏబీజీలో చూసుకోవాల్సిన మెయిన్గా 3 పాయింట్లు: 1 పీహెచ్, 2 పీసీఓ2, 3 ఎస్సీఓ3, ఆ తర్వాత మనం O2, ఎస్పీఓ2 అండ్ లాక్టేట్ అనేవి ఉంటాయి. మెయిన్గా మనం ఇది రెస్పిరేటరీ ఎస్టోసిసా, రెస్పిరేటరీ ఆల్కహాలిసిసా, లేకపోతే మెటబాలిక్ ఎస్టోసిసా, మెటబాలిక్ ఆల్కహాలిసిస్ అని తెలుసుకోవడానికి మనం ఈ 3 పారామీటర్లని మనం ఉపయోగిస్తాము. రెస్పిరేటరీ ఎస్టోసిస్లో వచ్చేసరికి పీహెచ్ అనేది తగ్గి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఎసిడోసిస్ అన్నారు కాబట్టి. ఎస్టోసిస్ అంటే 7.35 కంటే కిందగా ఉండింది కాబట్టి దాన్ని మనం పీహెచ్లో అనేది ఇప్పుడు కిందకనే ఉంటుంది. పీసీఓ2 పెరిగి ఉంటుంది, ఎస్సీఓ3 పెరిగి ఉంటుంది. దీనికి సంబంధించిన మీకు ఒక ఏబీజీ నేను వీడియోలో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెటబాలిక్ ఎస్టోసిస్, మెటబాలిక్ ఎసిడోసిస్ అన్నారు కాబట్టి పీహెచ్ అనేది 7.3 కంటే బిలో ఉంటుంది, అంటే తగ్గి ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి పీసీఓ2 తగ్గి ఉంటుందండి, బైకార్బోనేట్ కూడా తగ్గే ఉంటుంది. మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మెటబాలిక్ ఎస్టోసిస్లో వచ్చేసరికి మనకి 3 పారామీటర్స్ కిందకే ఉంటాయండి, అంటే పీహెచ్ కిందకనే ఉంటుంది, పీసీఓ2 తక్కువనే ఉంటుంది, ఎస్సీఓ3 కూడా తక్కువే ఉంటుంది. ఇది మీరు చాలా ఈజీగా కనిపెట్టవచ్చు. పీసీఓ2, పీహెచ్, ఎస్సీఓ3 బిలో ఉంటే దాన్ని మనం మెటబాలిక్ ఎస్టోసిస్ అంటారు. రెస్పిరేటరీ ఎస్టోసిస్ వచ్చేసరికి ఓన్లీ పీహెచ్ ఒకటే తగ్గి ఉంటుంది, పీసీఓ2, ఎస్సీఓ3 2 అప్లో ఉంటాయి. తర్వాత వచ్చేసరికి రెస్పిరేటరీ ఆల్కహాలిసిస్ అన్నారు కాబట్టి మనం 7.45 కంటే ఎక్కువ ఉంటుంది, అందుకని ఇక్కడ పీహెచ్ అనేది ఎక్కువ ఉంటుంది. పీహెచ్ ఇక్కడ ఎక్కువ ఉండింది కాబట్టి పీసీఓ2 ఆటోమేటిక్గా ఇక్కడ తగ్గి ఉంటుంది, ఎస్సీఓ3 కూడా తగ్గి ఉంటుంది. తర్వాత మెటబాలిక్ ఆల్కహాలిసిస్ అండి. మెటబాలిక్ ఆల్కహాలిసిస్ అన్నాం కాబట్టి పీహెచ్ అనేది 7.45 కంటే అబోవ్ ఉంటుంది.
ఇక్కడ PCO2 అబోనే ఉంటుంది, SCO3 అబోనే ఉంటుంది. వీటి గురించి మీకు ఒక్కొక్క టాపిక్ గురించి ఒక్కొక్క ఏబీజీని నేను పేషెంట్ యొక్క ఏబీజీని వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి. మళ్ళీ మీరు ఒకసారి క్లారిటీగా వినండి, ఈ బోర్డు ఒకసారి చూడండి. రెస్పిరేటరీ ఎస్టోసిస్లో pH అనేది తగ్గి ఉంటుంది, ఎందుకంటే అది ఎస్టోసిస్ కాబట్టి. PCO2 SCO3 పెరిగి ఉంటుంది. అదే మనకి రెస్పిరేటరీ ఆల్కహాలిసిస్లోకి వచ్చేసరికి pH అనేది పెరిగి ఉంటుంది, PCO2 SCO3 తగ్గి ఉంటుంది. ఇక్కడ కమ్ ఆపోజిట్ రెండు. మెటబాలిక్ ఎస్టోసిస్లో వచ్చేసరికి 3 తగ్గి ఉంటాయి, మెటబాలిక్ ఆల్కహాలిసిస్లో 3 పెరిగి ఉంటాయి. చాలా ఈజీగా అనిపించట్లేదు ఇప్పుడు మీకు ఇది. ఫస్ట్ దాంట్లో PCO2 SCO3 రెండు ఎలివేషన్లో ఉన్నాయి, ఆల్కహాలిసిస్లో వచ్చేసరికి 2 డిప్రెషన్లో ఉన్నాయి. మెటబాలిక్ ఆల్కహాలిసిస్లో అన్ని పైకి ఉన్నాయి, రెస్పిరేటరీ ఎస్టోసిస్లో అన్ని కిందకు ఉన్నాయి. ఇదేనండి ఏబీజీ. ఏ పారామీటర్ ఏంటి, ఏది తక్కువ ఉంటే ఏమంటారు అనేది మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. యాక్చువల్గా మీకు నార్మల్ రిఫరెన్స్ రేంజ్ తెలియకుండా మీకు ఏబీజీని ఇది అని ఎప్పుడూ చెప్పలేరు. అంటే మీకు డెఫినెట్లీగా నార్మల్ రేంజెస్ అంటే మీకు తెలియాలి. మీకు ఆ నార్మల్ రేంజెస్ ఏంటి అనేది ఒకసారి నేను చెప్తాను, మీరు కంపల్సరీగా రాసుకోండి, రన్నింగ్ నోట్స్ పెట్టుకొని. అవి మీకు జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయి. ఒకసారి చూడండి. మీకు చెప్పా pH, దీంట్లో మనం చూసుకోవాల్సిన పారామీటర్ వచ్చరికి pH, PCO2, PO2, SCO3, బేస్ అండ్ SaO2, లాస్ట్లో లాక్టేట్. ఇది డాక్టర్స్ చూస్తారండి. pH వచ్చేసరికి మీకు ఇందాక చెప్పాను 7.35 టు 7.45 అనేది pH యొక్క నార్మల్ వాల్యూ. తర్వాత వచ్చేసరికి PCO2 అండి. PCO2 అంటే మన బాడీలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ విలువ. యాక్చువల్గా మన బాడీలో ఎంతైతే మన బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ ఉండేది అనేది ఈ ఏబీజీ రూపంలో మనం తెలుసుకోవచ్చు. దాన్ని PCO2లో వచ్చేసరికి దాని యొక్క రిఫరెన్స్ రేంజ్ 35, అంటే 35 టు 48 వరకు ఇది నార్మల్ అండి. ఇంతకంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది, తక్కువ ఉంటే ఏమవుతుంది అనేది ఈ రిఫరెన్స్ రేంజ్ తర్వాత నేను మళ్ళీ మీకు చెప్తాను. తర్వాత వచ్చేసరికి PO2 వచ్చేసరికి 83 టు 108 ఇది వరకు నార్మల్ అండి. 83 టు 108. తర్వాత వచ్చేసరికి HCO3 అంటే బైకార్బోనేట్ వచ్చేసరికి మనకి 21.0 టు 28.0 వరకు నార్మల్ రిఫరెన్స్ రేంజ్. తర్వాత వచ్చేసరికి బేస్ ECF అంటారు. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే బేస్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్, ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్. దీన్ని మనం బేస్ వేసుకొని మనం బైకార్బోనేట్ ఇచ్చుకుంటాం. ఇది యాక్చువల్గా -2.0 టు 3.0 వరకు ఇది నార్మల్గా ఉంటుంది. ఎప్పుడైతే బైకార్బోనేట్ తగ్గుతుందో ఇది పెరుగుతూ ఉంటుందండి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని మనం బైకార్బోనేట్ ఇస్తాం, సోడియం బైకార్బోనేట్. దీన్ని మనం బైకార్బోనేట్ అంటాం. తర్వాత SiO2 అంటే మనకి సాచురేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత ఉండాలి, 94 టు 98, అంటే అబోవ్ 100, 98 అబోవ్, అంటే 100 ఫైనల్ ఉండేది. తర్వాత లాక్టేట్ వచ్చేసరికి మనకి 0.56 టు 1.39. దీన్ని బట్టి మనం పేషెంట్ హైడ్రేషన్లో ఉన్నాడా, డిహైడ్రేషన్లో ఉన్నాడా, ఇంకా ఏమైనా IVS ఏమన్నా కొలాప్స్ అయిందా లేదా డైరెక్ట్ అయిందా అనేది ఇది డాక్టర్స్ చూస్తారు. మనం మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే pH, PCO2, O2, CHCO3, బేస్ SiO2. మనం
ఈ రిఫరెన్స్ రేంజ్ని బట్టే మనం ఏబీజీని ఇది ఏంటి అని క్యాలిక్యులేషన్ చేయగలుగుతాము. ఓకేనా? రెస్పిరేటరీ ఎస్ట్రోసిస్లో పారామీటర్స్ ఎలా ఉంటాయి? పారామీటర్స్ ఎలా ఉన్నప్పుడు మనం దాన్ని మన అవగాహన కొద్దీ మనం దాన్ని ఏం చేయొచ్చు అనే దాన్ని మనం మీకు సింపుల్గా వివరిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి దీంట్లో మనం చూసుకోవాల్సింది pH, PCO2, PO2 అండ్ HCO3 బేస్. తర్వాత వచ్చేసరికి SiO2. రెస్పిరేటరీ ఎస్ట్రోసిస్లో పారామీటర్స్ ఇవ్వండి. వీటి యొక్క విలువలు ఎలా ఉండొచ్చు అనేది మనం చూద్దాం. రెస్పిరేటరీ ఎస్ట్రోసిస్ అన్నారు కాబట్టి 7.25 అలా pH ఉండొచ్చు. PCO2 వచ్చేసరికి ఇక్కడ ఎలివేషన్లో ఉంటుంది, అంటే 70. PO2 ఆటోమేటిక్గా తగ్గే ఉంటుంది, ఎందుకంటే మన బాడీలో PCO2 పెరిగిందంటే PO2 తగ్గి ఉంటుంది, 60. SCO3 నార్మలే ఉంటుంది, అంటే కొంచెం పెరిగి ఉండొచ్చు, నార్మల్ ఉండొచ్చు. ఇది -1.2 అలా సంథింగ్ ఉండొచ్చు. ఇప్పుడు మనం దీన్ని గమనిస్తే ఇక్కడ pH అనేది తగ్గుంది, PCO2 అనేది పెరిగింది, PO2 తగ్గింది, ఇది పెరిగే ఉంది. దీనికి మనం ఏం చేయాలి? మనం పేషెంట్ ఏవి చూస్తామో ఇది రెస్పిరేటరీ ఎస్ట్రోసిస్ అని మనకు అర్థమైపోద్ది. యాక్చువల్గా మనం చేసేది ఏముండదు, డాక్టర్స్ చెప్తాం. డాక్టర్స్ అనేది ఏం చేస్తారనేది మనం ఎక్స్పీరియన్స్ మీద మనకు అవగాహన అనేది వస్తే మీరైతే ఏం చేయొచ్చు అనే దాని గురించి నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసరికి ట్రీట్మెంట్లో రెస్పిరేటరీ రేట్ని పెంచాలి, అంటే రెస్పిరేటరీ రేట్ని పెంచాలి, లేదా సిపాప్ కానీ బైపాప్ కానీ యూజ్ చేసి పేషెంట్కి కార్బన్ డైఆక్సైడ్ని వాష్అవుట్ చేయాలి. మనం పేషెంట్ కార్బన్ డైఆక్సైడ్ని ఎలా వాష్అవుట్ చేయగలుగుతాం అంటే, ఒకటి సిపాప్ ఆర్ బైపాప్. రెస్పిరేటరీ ఎస్ట్రోసిస్లో మనం ఈ పారామీటర్ అయితే చూసాం. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ ఏంటి అంటే, మనం ఇక్కడ అబ్నార్మల్గా ఉన్న వాల్యూస్ ఏంటి? PCO2 అనేది హై ఉంది, PO2 లో ఉంది, బైకార్బోనేట్ నార్మల్ ఉంది, pH అనేది తగ్గింది. ఇప్పుడు మనం పేషెంట్కి PCO2ని వాష్అవుట్ చేయాలి. PCO2ని వాష్అవుట్ చేసే పద్ధతులు మొత్తం 3 ఉంటాయి. ఒకటి బైపాప్ పెట్టడం, లేదా సిపాప్ పెట్టడం, మూడోది వచ్చేసరికి ఇంట్యుబేట్ చేయడం. ఇంట్యుబేట్ చేసిన పేషెంట్లకైతే మనం రెస్పిరేటరీ రేట్ని ఇంక్రీజ్ చేసి, ఇన్స్పిరేటరీ రేట్ని ఇంక్రీజ్ చేసి, ఇన్స్పిరేటరీ రేట్ రెండు ఇంక్రీజ్ చేసేసి, ఏదైతే మనకి ఆ కార్బన్ డైఆక్సైడ్ మన బ్లడ్లో ఉందో దాన్ని మనం వాష్అవుట్ చేయాలి. ఆటోమేటిక్గా అది ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ వాష్అవుట్ అవుతుందో అప్పుడు ఇవన్నీ కాంపన్సేట్ అవుతాయి. pH కాంపన్సేట్ అవుతుంది, PO2 పెరుగుతుంది, SCO3 నార్మల్ అవుతుంది, SiO2 ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే, పేషెంట్ వచ్చినప్పుడు ఉన్న కండిషన్ని బట్టి మనం సిపాపా, బైపాపా, లేకపోతే ఇంట్యుబేట్ చేయడమా అనేది నా అవగాహనలో నేను చెప్తున్నాను. ఇంతకుమించి మనం ఇంకా తెలుసుకోవాలంటే మన డాక్టర్స్ని ఒకసారి అడగచ్చు, దాని గురించి ఇంకా తెలుసుకోవచ్చు. నాకు తెలిసిన అవగాహన మాత్రం మీతో నేను పంచుకుంటున్నాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి రెస్పిరేటరీ ఆల్కహాలిసిస్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీంట్లో వచ్చేసరికి ఆల్కహాలిసిస్ అంటే మనం చెప్పామండి, pH విలువ అనేది ఎప్పుడు పెరిగే ఉంటుంది, అంటే 7.54. ఇక్కడ PCO2 తగ్గి ఉంటుంది, అంటే 20. PO2 నార్మల్ ఏమైనా ఉండవచ్చు. తర్వాత SCO3 వచ్చేసరికి నార్మల్ అయి ఉండొచ్చు, అంటే కొంచెం తగ్గి ఉండొచ్చు. అంటే ఎందుకంటే దీంట్లో PCO2, SCO3 రెండు తగ్గి ఉంటాయి, అంటే జస్ట్ తగ్గి ఉండొచ్చు. బేస్ వచ్చేసరికి -1.2. SiO2 వచ్చేసరికి
ఆల్రెడీ O2 105 ఉంది కాబట్టి 99-98% ఉండొచ్చు. ఇది రెస్పిరేటరీ ఆల్కహాల్స్ యొక్క ఎలా ఉండిద్ది ఏబీజీలో అనేది ఒక అవగాహన. ఇది మనకి pH అనేది ఇంక్రీజ్లో ఉంది, PCO2 అనేది డిక్రీజ్లో ఉంది, PO2 అనేది నార్మల్ ఉంది, బైకార్బోనేట్ అనేది కొంచెం తగ్గింది, బేస్ అనేది నార్మల్ ఉంది, SiO2 నార్మల్ ఉంది. అంటే మనం ఇక్కడ మెయిన్గా మనం పేషెంట్కి చేసే ట్రీట్మెంట్ ఏంటంటే రెస్పిరేటరీ ఆల్కహాల్సిస్లో ఏం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు పేషెంట్కి అనేది నా అవగాహనలో చెప్తున్నానండి. మనకి ఇక్కడ pH అనేది పెరుగుంది, PCO2 అనేది తగ్గుంది, PO2 నార్మల్ ఉంది, బైకార్బోనేట్ SiO2 అని నార్మల్ ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు మెయిన్ ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే PCO2 ఎప్పుడైతే తగ్గుతుంది అంటే పేషెంట్ అనేవాళ్ళు హైపర్ వెంటిలేషన్ చేస్తున్నారు. అంటే హైపర్ వెంటిలేషన్ అంటే టెకప్నిక్గా ఉన్నాడు, టెకప్నిక్గా ఉండడం వల్ల CO2 అనేది వాష్ అయిపోతుంది. దీనికి మనం మెయిన్గా మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే ఇప్పుడు పేషెంట్ కండిషన్ అంతా స్టేబుల్గా ఉండి ఓన్లీ రెస్పిరేటరీ ఆల్కహాల్సిస్లో ఉన్నాడు అంటే ఆక్సిజన్ మాస్క్కి బదులు రీబ్రీతింగ్ మాస్క్ అనేది మనం పేషెంట్కి పెడతాము. దానివల్ల ఎంతో కొంత బయటికి వెళ్ళిన కార్బన్ డైఆక్సైడ్ అనేది మళ్ళీ తిరిగి బాడీలోకి వెళ్తుంది. అప్పుడు PCO2 అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఇది కాంపోజిట్ అవుతుంది. ముందు మెటబాలిక్ ఎస్టోసిస్ అంటే ఏమేమి పారామీటర్స్ తగ్గుతాయి, ఏమేమి పారామీటర్స్ పెరుగుతాయి అనేది ఒకసారి మనం చూద్దాం. మెటబాలిక్ ఎస్టోసిస్లో వచ్చేసరికి ఎసిటోసిస్ అన్నాం కాబట్టి pH అనేది తగ్గి ఉంటుంది. అంటే 7.23 లేదా 7.1T. ఇది నార్మల్. సివియర్ మెటబాలిక్ ఎస్టోసిస్ వచ్చేసరికి 7 లేదా సివియర్ మెటబాలిక్ ఎస్టోసిస్ వచ్చేసరికి 6.9, 7.1 ఇలా ఉంటుంది. దీన్ని సివియర్ మెటబాలిక్ ఎస్టోసిస్ అంటారు. మామూలు మెటబాలిక్ ఎస్టోసిస్ వచ్చేసరికి pHలో అనేది 7.23 ఇలా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి PCO2 22, PO2 వచ్చేసరికి 150, SiO3 వచ్చేసరికి 13, బేస్ వచ్చేసరికి -12 +12, SiO2 వచ్చేసరికి 96, సమాన్ ఇలా పారామీటర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే pH అనేది ఎస్టోసిస్లో 7.23 అంటే ఉంటుంది. అదే సివియర్ మెటబాలిక్ ఎస్టోసిస్ అంటే 6.9 కానీ 7.1 అలా ఉంటుంది pH. ఇది వచ్చేసరికి PCO2 దీంట్లో తగ్గి ఉంటుంది. మీకు చెప్పాను మెటబాలిక్ ఎస్టోసిస్లో పారామీటర్స్ అన్నీ కింద వైపుకే ఉంటాయి. అంటే PCO2 22 తగ్గి ఉంది. తర్వాత సరికి PO2 అనేది నార్మల్ ఉంది, SiO3 పూర్తిగా డౌన్ అయిపోయింది, బేస్ అనేది పెరిగింది. ఎందుకంటే ఇది తగ్గింది కాబట్టి ఇది పెరిగింది. దీంట్లో మనం లాక్టేట్ చూసుకుంటున్నట్లయితే చాలా ఇంక్రీజ్లో ఉంటుంది. మనం దీంట్లో మెయిన్గా పేషెంట్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే పేషెంట్ వచ్చే కండిషన్లో మెటబాలిక్ ఎస్టోసిస్లో ఉన్న కండిషన్స్ ఎలా ఉంటారంటే ఒకటి ఏదైనా క్రానిక్ లేదా ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్స్ కానీ లివర్ ఫెయిల్యూర్స్ కానీ లేదా హార్ట్ ఫెయిల్యూర్స్ కానీ లో మాత్రమే ఈ మెటబాలిక్ ఎస్టోసిస్లో ఉంటాం. అంటే ఏదైనా ల్యాప్రాటమీ కేసులు ఏదైనా జీఈ సిస్టమ్ ఇబ్బందులు ఉన్నోళ్ళు కానీ అంటే మెటబాలిక్ అంటే మన మెటబలైజ్ అయ్యే సిస్టంలో ఏదైతే తీవ్ర ఇబ్బంది వస్తుందో దానివల్ల ఈ మెటబాలిక్ ఎస్టోసిస్ వస్తుంది. మెయిన్గా మనం అన్నిటికంటే ఇబ్బందికరమైన ఈ ఏబీజీలో ఏంటి అంటే ఈ మెటబాలిక్ సివియర్ ఎస్టోసిస్. దీన్ని మనం ఎలా కరెక్ట్ చేస్తాం? ఇది ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా పేషెంట్కి బీపీ అనేది డ్రాప్ అవుతుంటుంది. పేషెంట్ వచ్చేసరికి సివియర్ సెప్సిస్లో ఉంటాడు. వీటన్నిటిని మనం కరెక్షన్ చేయాలి అంటే ముందు పేషెంట్కి ఆటోమేటిక్గా బైకార్బోనేట్ అనేది మనం ప్రజెంట్ చేయాలి. బైకార్బోనేట్ ఇచ్చిన తర్వాత అది కాంపోజిట్ అయితే అప్పుడు pH అనేది పెరుగుతుంటుంది. pH పెరిగే కొద్ది పారామీటర్స్ అన్ని నార్మల్ వస్తూ ఉంటాయి.
ఈ పేషెంట్ ఉన్న కండిషన్ ప్రకారం ఆ వెంటిలేటర్ మీద ఉన్నాడా లేదా నార్మల్గా ఉన్నాడా అనేది మనం దీంట్లో మెయిన్గా ఇంకోటి వచ్చేసరికి లాక్టేట్ అనేది ఎడ ఇంక్రీజ్ అయి ఉంటుంది 2.6 2.8 అనేది. అంటే పేషెంట్ డీహైడ్రేషన్లో ఉంటారు. ఫ్లూయిడ్ బౌల్స్ అనేది ఇచ్చుకోవాలి, ఇక్కడ ఫ్లూయిడ్ ఇచ్చేయాలి, ఇక్కడ వచ్చేసరికి బైకార్బోనేట్ ఇచ్చివ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ pH అనేది కాంపన్సేట్ అవుతుంది. అప్పుడు బీపీ ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు యూరిన్ అవుట్పుట్ పెరుగుతుంది. ఇలా అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవ్వాలి అంటే దీంట్లో మెయిన్గా మనం పేషెంట్కి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే బైకార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ అనేది మన పేషెంట్కి ఇక్కడ నెసరీ అనమాట. మెటబాలిక్ ఆల్కహాలిసిస్ అంటే pH అనేది పెరిగి ఉంటుంది. అంటే దీంట్లో పారామీటర్స్ అన్నీ ఇంక్రీజ్ అయ్యి ఉంటాయి. అంటే pH అనేది నార్మల్ కంటే ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది, అంటే 7.5. PCO2 ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది, ఇక్కడ 60. PO2 తగ్గి ఉంటుంది, 80. బైకార్బోనేట్ వచ్చేసరికి పెరిగి ఉంటుంది, బేస్ అనేది మైనస్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. SiO2 ఇక్కడ ఆక్సిజన్ తగ్గింది కాబట్టి 92 అలా ఉంటుంది. లాక్టేట్ అనేది పెరిగి ఉంటుంది. దీంట్లో మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే పేషెంట్ ఆల్కహాలిసిస్లో ఉన్నాడు, అంటే మెటబాలిక్ ఆల్కహాలిసిస్లో ఉన్నాడు, అంటే PCO2 అనేది పెరిగింది, PO2 తగ్గింది, SiO3 అనేది పెరిగింది. ఇప్పుడు దీనికి మనం వచ్చే ట్రీట్మెంట్ మెయిన్గా మెటబాలిక్ ఎస్ట్రెస్లో ఫ్లూయిడ్స్ వేస్తామండి. ఈ ఏదైతే PCO2 ఉందో దాన్ని వాష్అవుట్ చేయడానికి మనం పేషెంట్కి బైపాప్ ఆర్ సిపాప్ ఏదో ఒకటి మనం పెట్టేస్తాము. దీంట్లో మెయిన్గా ట్రీట్మెంట్ వచ్చేసరికి ఫ్లూయిడ్ ఇస్తే ఆటోమేటిక్గా అన్నీ కాంపన్సేట్ అవుతాయి. ABG గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇది నా అవగాహన మాత్రమే. ఇంకా మరెన్నో వీడియోల కోసం నేను ముందుకెళ్ళాలి అంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.